ఈరోజు ప్రధానమంత్రి గారు నేను ఓబీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే క్రమంలో మేము క్వశ్చన్ చేసింది ఏంటంటే, ఎందుకు మీరు బీసీలకి ఎక్కువ ఉపయోగపడే కులగణన చేయటం లేదు, చేసే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు మీరు బీసీ ముఖ్యమంత్రి బీహార్ నుంచి కులగణన చేస్తే మీరెందుకు ఒక కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ల ద్వారా సుప్రీంకోర్టుకి మీరు ఎందుకు అఫిడవిట్లు ఇస్తున్నారు, కులగణన పనికిరాదు, కులగణన చేస్తే కుల వంశమాలు పెరుగుతాయి, కులగణన వలన ఉపయోగం లేదు, ఇలాంటివి మీరు బీసీలకు బెనిఫిట్ అయ్యే విషయంలో మీరు ఎందుకు ఈ రకంగా బీసీలకు వ్యతిరేకంగా మీరు ఇలాంటి స్టాండ్ తీసుకుంటున్నారని ప్రధానమంత్రిని బీజేపీ పార్టీని మనం అడగాల్సిన అవసరం కనబడుతుంది చాలా క్లియర్గా. అట్లాగే రిజర్వేషన్ సంబంధించి ఎందుకు ప్రధానమంత్రి గారు ఒక 10 రోజుల నుంచే రిజర్వేషన్స్ మేము రద్దు చేయము, రాజ్యాంగాన్ని రద్దు చేయమని ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు? గత 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ గారు మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అన్నప్పుడు, అట్లాగే అనంతనాగ్ ఎంపీ రాజ్యాంగం మారుస్తాం అన్నప్పుడు, అట్లాగే కొన్ని కోకల రాజకీయ నాయకులు నార్త్ ఇండియా నుంచి రాజ్యాంగం డౌన్ అన్నప్పుడు, మరి ఎప్పుడు ఇంతవరకు మోడీ గారు దాని విషయం మాట్లాడినోడు ఇప్పుడు ఎలక్షన్స్లో ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది బీజేపీ వలన అని గమనిస్తున్నారు, ఓటు తగ్గుతాయనే ఉద్దేశంతోనే ఈరోజు మేము రాజ్యాంగాన్ని రద్దు చేయము అనే డైలాగులు, రిజర్వేషన్స్ రద్దు చేయమనే డైలాగులు ఈ మధ్యలో మనకు వినబడుతుంది. కానీ మీరు ప్రభుత్వ రంగ సంస్థల్ని, లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎందుకు మీరు మీ దోస్తులకు కట్టబెడుతున్నారు? మరి ప్రభుత్వ రంగ సంస్థలు పోతే రిజర్వేషన్స్ వలన బెనిఫిట్ అయ్యే వాళ్ళకి కొలువులు ఎట్లా దొరుకుతాయి? మనకి బీసీలకు ఎట్ట కొలువులు దొరుకుతాయి, ఎస్సీ ఎస్టీలకు ఎట్ట కొలువులు దొరుకుతాయి? అంటే ఏమి మీరు ద్వంద్వ ప్రమాణాలు ఏంటి? మీరు అంటే మీరు రాజ్యాంగాన్ని మార్చమంటారు, రాజ్యాంగాన్ని ఏమో మేము మార్చామని ఇంకోవైపు అంటారు. అంటే ఇదంతా క్లియర్గా బీసీలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి కొంత మేరకు రాజ్యాంగంలో మనకు కొన్ని స్పెషల్ హక్కులు ఇచ్చారు, కానీ బీసీలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఆ హక్కులు, అంబేద్కర్ ఇచ్చిన హక్కులు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. సో అందుకనే నేను బీసీ మేధావులకి, బీసీ ప్రజలకి అందరికి చెప్పేది ఏంటంటే, మోడీ గారు బీసీల వ్యతిరేక అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి ఎలాంటి రిపోర్టు లేకుండా, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళకు సంబంధించి ఆ 10%లో పేదవాళ్ళు, నిజమైన పేదవాళ్ళు ఒక 2% కంటే ఎక్కువ ఉండరు అగ్రవర్ణాలలో. ఆ 2% పేదవాళ్ళకు సంబంధించి మీరు 10% రిజర్వేషన్స్ పెడతారు, దానికి ఏమి రిపోర్ట్ ఉండదు, దానికి ఏం కమిటీ ఉండదు, దానికి ఏం లెక్కలు ఉండవు, టక్కన తీసుకొచ్చేసిండ్రు, చట్టాన్ని పెట్టేసిండ్రు. మరి అదే బీసీలకి 55% జనాభా ఉంటే మీరు 27% ఎందుకు మీరు అమలు చేస్తున్నారు? ఎందుకు ఆ 27% మీరు 50% ఎందుకు చేయరు? మీరు ఏమనంటే సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ సీలింగ్ పెట్టొద్దని అంటున్నది అంటారు మీరు. అవును, సుప్రీంకోర్టు అంటున్నారంటే మీరు చట్టం తీసుకురావచ్చు కదా, మీ చట్టంలోనే మీరు 40, 50, 55% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వరు. అని నేను ఎందుకు చెప్తున్నానంటే, బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకొని బీసీల వ్యతిరేకంగా ఈ బీజేపీ యొక్క పాలసీస్, విధానాలు ఉంటున్నాయని చెప్పి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన హక్కులు కూడా ఈరోజు బాగా డిస్టర్బ్ అవుతున్నవి. మనకు మణిపూర్ మంచి ఎగ్జాంపుల్. జస్ట్ గిరిజనులు, పాపం గిరిజనులు వాళ్ళ నమ్మకము క్రిస్టియానిటీని తీసుకుంటారని చెప్పేసి మీరు వాళ్ళని నగ్నంగా రేపులు చేసి, నగ్నంగా ఊరేగించి, దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు నోరు తెరవడు, ఏమి మాట్లాడు. అసలు ఇప్పటివరకు మహిళలకు సంబంధించి బేటీ పడావ్ అంటాడు, బేటీ బచావ్ అంటాడు. మరి నిజంగా కూడా ఈ ఆడపిల్లలకి సంబంధించిన విద్యకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నాడు? ఏమి స్పెషల్ బడ్జెట్ కేటాయించిండు? ఇంకా కొత్తగా ఏమైనా ఇంతకుముందు కస్తూర్బా స్కూల్ పాత గవర్నమెంట్ పెట్టినవే ఉన్నాయి తప్ప కొత్తగా ఏమైనా ఆడపిల్లలు స్కూల్ ఏమైనా పెట్టిండా? ఏమీ లేదు. అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తే దయచేసి ప్రజలారా, ఈసారి మూడోసారి బీజేపీ రాకుండా అందరం కలిసి ఆపుదాం దాన్ని. చాలా ముఖ్యమైనటువంటి విషయం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.